ప్రైజ్ ది లార్డ్. ఈ దినము దేవునికి వాగ్దానము నీకోసం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణమునకు ఉపకారి. దేవుని ప్రజలారా, ఈ దినాన్ని దేవుని వాక్యం సెలవిస్తున్నమాట. ప్రతి ఒక్కరు కూడా బుద్ధిని సంపాదించుకోవాలి, బుద్ధిని కాపాడుకోవాలి, బుద్ధిమంతులుగా తీర్చిదిద్దబడాలి. ఎందుకంటే బుద్ధి కలిగి జీవించినప్పుడంట రానున్న దినాల్లో తన ప్రాణమును కాపాడుకున్న వ్యక్తితో సమానము. ఈరోజు పుస్తకాలు చదివితే వచ్చే బుద్ధి వేరు, యూట్యూబ్లు చూస్తే వచ్చే బుద్ధి వేరు, రకరకాలైనటువంటి ఛానల్స్ ద్వారా మనం నేర్చుకునే బుద్ధి వేరు. ఈ బుద్ధి కొంతవరకు నీకు సహాయం చేస్తుందేమో, కానీ రానున్న దినాల్లో నీ ప్రాణం రక్షించేది, నీ ఆత్మను రక్షించేది, నరకం నుండి నిన్ను కాపాడేది ఏదంటే అది ఆత్మ సంబంధమైన బుద్ధిమంతులుగా ఉండాలి. వాక్యం రాయ బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతుల వలె ప్రకాశిస్తారు. మరి అటువంటి బుద్ధిమంతులుగా మనం మారాలి. బుద్ధి ఎట్లా సంపాదించుకోవాలి అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం ఈ విధంగా రాయబడుతుంది. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. గమనిద్దామా? ఈరోజు ఏ వ్యక్తి అయితే దేవుడి మాటలు వింటాడో, దేవుని మాట ప్రకారం నడుస్తాడో ఆ వ్యక్తి బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడమే కాదు, కానీ అతడు తన ఇంటిని బండ మీద కట్టుకుంటాడు. బండ మీద కట్టబడినప్పుడు అక్కడ 2 సందర్భాలు. ఒక వ్యక్తి బుద్ధిహీనుడు ఉన్నాడు, అతను ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నాడు. బుద్ధిమంతుడు బండ మీద తన ఇల్లును కట్టుకున్నాడు. ఇరువురు మంచి ఇల్లు కట్టుకున్నారు, కానీ పెను తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, అలలు వచ్చింది. ఇసుక మీద కొట్టబడిన ఇంటి మీదకి తుఫాను వచ్చింది, బండ మీద కట్టబడి ఇంటి మీదకి తుఫాను వచ్చింది. అయితే ఈ తుఫానులో ఇసుక మీద బుద్ధిహీనుడు కట్టిన ఇల్లు కూలిపోయింది, ఇల్లంతా నాశనం అయిపోయింది. కానీ బుద్ధిమంతుడైతే బండ మీద కట్టుకున్నాడు. ఆ బండ యేసుక్రీస్తు వారు అనేది. క్రీస్తు మీద తన ఇల్లు కట్టబడినప్పుడు ఏ కీడు రాకుండా, ఏ ప్రమాదం రాకుండా తన ఇంటిని కాపాడుకోగలిగాడు. ఈ రోజున క్రీస్తు అనే బండ మీద నీ ఇల్లు కట్టబడితే నువ్వు బుద్ధిమంతుని పోలి ఉంటావు. రానున్న దినాల్లో భయంకరమైనటువంటి ఆ శిక్ష నుండి, ఆ ప్రమాదం నుండి నువ్వు తప్పించబడాలి అంటే, ఖచ్చితంగా నీ ప్రాణము కాపాడబడాలంటే మన నీ ఇల్లుని బండ మీద కట్టుకునే బిడ్డగా నీవు ఉండాలి. బండ మీద కట్టడం కొద్దిగా కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, శ్రమలతో కూడి కట్టాలి. అయినప్పటికీ ఇప్పుడు నువ్వు శ్రమపడినా, ఇప్పుడు కష్టపడినా సరే రానున్న దినాల్లో నీ జీవితం దీవెనకరంగా ఉండాలా, నీ కుటుంబం ఆశీర్వదకరంగా ఉండాలా, నీ కుటుంబము మరి ఉగ్రతను తప్పించబడాలా, దైవ దీవెన, దైవ ఆశీర్వాదము నీ ఇంటి మీద రావాలా. అయితే బుద్ధిమంతుడిగా దేవుడి మాట వింటూ క్రీస్తుని బండ మీద నీళ్లు కట్టుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ వాగ్దానము నీ జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక. ఆమేన్.